ఇంటర్నెట్ లో ఐబొమ్మ పేరుతో రోజుకో కొత్త లింకులు పుట్టుకొస్తున్నాయి. నిన్న ఐబొమ్మ 1 నెట్ లో ప్రత్యక్షం కాగా ఇవాళ SBI ఇన్సూరెన్స్ పోర్టల్లో పైరసీ సినిమాలు వచ్చాయి. SBI టర్మ్ ఇన్సూరెన్స్.com పేరుతో వెబ్సైట్ అందుబాటులోకి వచ్చింది. టర్మ్ ఇన్సూరెన్స్ ల్యాబ్స్ అండ్ రివైవల్ గైడ్ పేజ్ కి రీడైరెక్ట్ అవుతోంది. ఈ పేజీ ఓపెన్ చేయగానే పైరసీ సినిమాలు వస్తున్నాయి. ఇది గుర్తించిన SBI సిబ్బంది హైదరాబాద్ సైబర్ క్రైమ్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇంటర్నెట్ లో ఐబొమ్మ పేరుతో రోజుకో కొత్త లింకులు పుట్టుకొస్తున్నాయి. నిన్న ఐబొమ్మ 1 నెట్ లో ప్రత్యక్షం కాగా ఇవాళ SBI ఇన్సూరెన్స్ పోర్టల్లో పైరసీ సినిమాలు వచ్చాయి. SBI టర్మ్ ఇన్సూరెన్స్.com పేరుతో వెబ్సైట్ అందుబాటులోకి వచ్చింది. టర్మ్ ఇన్సూరెన్స్ ల్యాబ్స్ అండ్ రివైవల్ గైడ్ పేజ్ కి రీడైరెక్ట్ అవుతోంది. ఈ పేజ్ ఓపెన్ చేయగానే పైరసీ సినిమాలు వస్తున్నాయి. ఇది గుర్తించిన SBI సిబ్బంది హైదరాబాద్ సైబర్ క్రైమ్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రైట్, మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మోనిషా, పైరసీ రాకెట్ కేసు సంబంధించి ఇప్పటికే ఐబొమ్మ నిర్వాహకుడు ఐబొమ్మ రవిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఐబొమ్మ రవిని 5 రోజుల పాటు కస్టడీ విచారణకి న్యాయస్థానం అనుమతించిన తర్వాత ఈ రోజు 2వ రోజు ఐబొమ్మ రవికి సంబంధించిన కస్టడీ విచారణ కొనసాగుతుంది. అయితే ఈ సైట్స్ సంబంధించి అంటే ఐబొమ్మ సైట్ కావచ్చు, లేకపోతే ఐబొమ్మ రవి నిర్వహిస్తున్నటువంటి ఇతర వెబ్సైట్స్ సంబంధించి ఆల్రెడీ సైబర్ క్రైమ్ పోలీసులు అతనితోటే అవి క్లోజ్ చేయించినప్పటికీ కూడా రోజుకొక కొత్త సైట్ వెలుస్తున్న సిచ్యువేషన్. నిన్న ఫస్ట్ రోజు ఐబొమ్మ రవి కస్టడీ విచారణ ఒకవైపు కొనసాగుతుంది. మరొక వైపు ఐబొమ్మ 1 అనే సైట్ లో కొంతమేరకు మళ్లీ సినిమాలు అప్లోడ్ అవుతున్నాయి, సినిమాలు చూసే వెసులుబాటు ఉంది అనే ఒక ప్రచారం జరిగింది. దాని తర్వాత సైబర్ క్రైమ్ పోలీసులు కూడా దానిపైన కొంతమేరకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఐబొమ్మ 1 సంబంధించి ఏదైతే సైట్ ప్రచారం జరుగుతుందో అందులో సినిమాలు ఎక్కడ కూడా లేవు, అందులో కేవలం సినిమాకి సంబంధించిన రివ్యూస్ మాత్రమే ఉన్నాయి అంటూ సైబర్ క్రైమ్ పోలీసులు చెప్పారు. కానీ ఈ రోజు మళ్ళొకసారి కొత్త సైట్స్ తెరపైకి వస్తున్నాయి. ఒకవైపు విచారణ జరుగుతుంది, ఇన్ డెప్త్ గా ఈ పైరసీ రాకెట్ సంబంధించి ఐబొమ్మ రవి నుండి చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ సైబర్ క్రైమ్ పోలీసులు సేకరిస్తుంటే మరొక వైపు కొత్త సైట్లు తెరపైకి రావడము కొంతమేరకు చర్చనీయాంశంగా మారింది. SBI టర్మ్ ఇన్సూరెన్స్ సంబంధించి SBI టర్మ్ ఇన్సూరెన్స్ అనే సైట్ పైన క్లిక్ చేస్తే అందులో మొత్తం కూడా ఈ మూవీస్ సంబంధించి పైరసీ మూవీస్ సంబంధించి ఆ లింక్స్ అనుకోవచ్చు, ఆ మూవీస్ సంబంధించి అవన్నీ కూడా వస్తున్నాయి అనేది కొంతమేరకు మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే SBI సంబంధించిన కొంతమేరకు SBI యాజమాన్యానికి సంబంధించి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో SBI సంబంధించిన వారు కూడా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కి వచ్చినట్లు మనకు ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఎందుకంటే చాలా మంది SBI టర్మ్ ఇన్సూరెన్స్ అది అఫీషియల్ గా ఆ సైట్ ని క్లిక్ చేసినప్పుడు అందులో ఇన్సూరెన్స్ సంబంధించి వాళ్ళు ఏ రకమైన ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనే దానిపైన SBI సంబంధించి ఇన్సూరెన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అందులో ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం కావచ్చు, లేకపోతే ఇన్సూరెన్స్ సంబంధించిన డీటెయిల్స్ తీసుకోవడం కావచ్చు, ఇన్సూరెన్స్ తీసుకోవాలి అంటే ఎలిజిబిలిటీస్ ఏంటి అంటే ఎంటైర్ ఇన్ఫో మొత్తం కూడా ఆ సైట్ లో ఉంటుంది. సో ఆ సైట్ కి వెళ్తే ప్రస్తుతం ఈ పైరసీకి సంబంధించిన సినిమాలు ఆ సైట్ క్లిక్ చేయగానే ఈ సినిమాలు ఓపెన్ అవుతుండడంతో అది SBI సంబంధించిన వారికి కూడా ఎవరైతే ఇన్సూరెన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం సైట్ లోకి లాగిన్ అవుతారో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ప్రస్తుతం SBI సంబంధించిన వారు కూడా దానిపైన ఫిర్యాదు చేయడానికి సైబర్ క్రైమ్ హైదరాబాద్ కి వచ్చారు. సో ఈ ఎంటైర్ వ్యవహారానికి సంబంధించి అంటే చాలా వరకు ఇప్పుడు ఐబొమ్మ అనేది చాలా ఫెమిలియర్ అని చెప్పుకోవాలి. అందరూ కూడా పైరసీకి సంబంధించి అంటే థియేటర్ కు వెళ్లి సినిమా చూడని వాళ్ళంతా కూడా ఐబొమ్మ సైట్ ఓపెన్ చేసి అందులో ఏ మూవీ కావాలంటే ఆ మూవీ చూసే అలవాటు ఉంది. సో ప్రస్తుతం ఇలాంటి ఫెమిలియర్ సైట్ సంబంధించి పోలీసులు క్లోజ్ చేసినప్పటికి కూడా ప్రస్తుతం సైబర్ ఫ్రాడ్స్టర్స్ వీటిని అడ్డం పెట్టుకుని రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రజలకి ఏదైతే ఎక్కువ ఫెమిలియర్ ఉంటుందో ఆ పేరుని సైబర్ ఫ్రాడ్స్టర్స్ ఎప్పుడు కూడా వాడుతూ ఉంటారు. సో ఇప్పుడు ఫెమిలియర్ గా ఉన్నటువంటి కొన్ని వెబ్సైట్స్ సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులు ఈ పైరసీ రాకెట్ కారణంగా క్లోజ్ చేసినప్పటికి కూడా వాటి పేరు పెట్టుకుని ప్రస్తుతం సైబర్ ఫ్రాడ్స్టర్స్ రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. సైబర్ ఫ్రాడ్స్టర్స్ ఆ పేరుని యూజ్ చేసుకోవడం కావచ్చు, లేకపోతే వాటి మీద ఇంకొక డూప్లికేట్ సైట్ ఓపెన్ చేసి అందులో పెద్ద మొత్తంలో అమాయకమైన ప్రజల్ని
బుడ్డి కొట్టించే అవకాశం ఉంటుంది. చాలా వరకు సైబర్ ఫ్రాడ్స్టర్స్ ఈ విధమైన యాక్టివిటీస్ కి కూడా పాల్పడే అవకాశం ఉంటుంది అనేది ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు భావిస్తున్నారు. సో ఐబొమా కావచ్చు, బొప్పం టీవీ కావచ్చు, లేకపోతే ఐబొమా రవి సంబంధించి ఏదైతే సైట్స్ నిర్వహిస్తున్నాడో ఆ వెబ్సైట్లన్నింటినీ క్లోజ్ చేసినప్పటికీ కూడా రోజుకు ఒక కొత్త సైట్ తెరపైకి రావడం ప్రస్తుతం కొంత మేరకు చర్చనీయాంశంగా మారడంతో పాటు దానిపైన కూడా సైబర్ క్రైమ్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎందుకంటే వన్స్ ఐబొమా అనే సైట్ ని రవితోనే క్లోజ్ చేయించాడు, కానీ అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి ఈ సైట్స్ సంబంధించి ఐపీ అడ్రస్లు ఎప్పటికప్పుడు మారుస్తూ దాంతో పాటు వన్స్ ఆ సైట్ పర్మనెంట్ గా క్లోజ్ చేసినప్పటికి కూడా కొన్ని సెట్టింగ్స్ ముందే చేసి పెడతారు. ఆ సైట్ ఆటోమేటిక్ గా రీడైరెక్ట్ అయిపోయి ఇంకో దాంట్లో ఓపెన్ అవుతుంది. సో అలాంటి అదేమైనా చేసి ఉంటారా అనేది కూడా ప్రస్తుతము సైబర్ క్రైమ్ పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఐబొమా సైట్ ని క్లోజ్ చేయించారు, దాని తర్వాత నిన్న ఐబొమా 1 అనే తెరపైకి వచ్చింది. దాంతో పాటు ఇప్పుడు వేరే సైట్స్ సంబంధించి ఓపెన్ చేస్తున్న కొలది అందులో ఈ పైరసీకి సంబంధించిన సినిమాలు ప్రత్యక్షం అవ్వడం కొంత మేరకు హాట్ టాపిక్ గా మారింది. సో సైట్స్ సంబంధించి ఈ పేర్లని ప్రస్తుతం సైబర్ ఫ్రాడ్స్టర్స్ కూడా వాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి అనేది సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. రెండవ రోజు ఐబొమా రవికి సంబంధించిన కస్టడీ విచారణ సైబర్ క్రైమ్ హైదరాబాద్ స్టేషన్ లో కొనసాగుతుంది. మోనిషా.